అనా ఆ షర్ట్ ఎక్కడా? కళ్ళు బాగా తెరిచి కుర్చీలో చూడరా ఉంటది. బాబు ఇప్పుడు ఆ ప్రిపరేషన్ ఏం అవసరం లేదు కానీ వెళ్ళి ఆఫీస్లో ఫోన్ చేస్తాంలే. పట్టు ఒక ముద్ద పట్టు. నీకు విషయం చెప్పాలి నాన్న. ఏంటి నాన్న ఆ పట్టు తిను చెప్పరా. ఏం చెప్పాను నోట్ ఏది ఉంటే ముందు ఆపు పెట్ట ఆపు ఆ, ఆపు. చెప్పరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ? ఆఫీస్లో పనిచేసే అమ్మాయి, ఇద్దరం మేము లవ్ చేసుకున్నాము. వాళ్ళ సైడ్ ఉన్నంత ఓకే నాన్న. ఆ. ఒప్పుకుంటే మీరు ఇష్టపడ్డారు చేసుకుందాం అనుకున్నారు, ఇక నాదేముందిరా. అదేంటి నాన్న? సరే రమ్మను మాట్లాడదాం. ఇటు. బాబు సూపర్ మ్యాన్ ఎగిరింది చాలు గాని తీసుకెళ్ళు. క్యారెట్ తీసుకెళ్ళవా? తీసుకెళ్ళు. ఏంటి విశ్వనాథం గారు, మీవాడేంటి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాడు? ఏందంట? ఓ అదా, వాడికి పెళ్ళం కావాలంటమ్మా. ఇంకెందుకు ఆలస్యం, చేసేకపోయారా? ఇప్పటికే ముదిరిపోయాడు. ఏమండి మీ కాళ్ళు వచ్చినట్టుంది. నాన్న తను ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే ఎలా వచ్చావు? ఓ అదే, నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తను సన్ చివరే ఉంటది, ఇద్దరం కలిసే వెళ్తాం. ఎటు ఈ రోజు నువ్వు అమ్మాయిని తీసుకురమ్మని చెప్పావు కదా, ఇలాంటి విషయాలు అస్సలు ఎడ్చకూడదని అందుకే తీసుకొచ్చా. మనిషి మంచోడమ్మా, అన్ని తొందరపాటు నిర్ణయాలు తొందరపడతాను. యాదవా నీ యాదవా. సరే నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి, నువ్వు బయటకు వెళ్ళు. అక్కడ నుంచో పో. ఏం చూస్తున్నావురా? నేను మాట్లాడుతున్నాగా. ఎంతగా సెట్ చేస్తున్నాడో చెడగొడుతున్నాడు మా పెళ్ళి. నానా లేట్ అవుతుంది, త్వరగా రెడీగా. అయిపోయిందిరా, నేను రెడీ. అయిపోయిందండి, వచ్చేసాను. ఇవాళ వీళ్ళ పెళ్లి రోజు, వీళ్ళకి పెళ్ళి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. అన్నీ చకచకా జరిగిపోయింది. భవాని అక్షంతలే ఉండండి తీసుకొస్తా. దీవించండి మావయ్య. లేవండి ఒకసారి పైకి లేకండి అమ్మా. లేవండి పైకి లేకండి అమ్మా. లేకండి. చూడమ్మా, మీరెంత చదువుకున్నా మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలి. భార్య ఎప్పుడు భర్తకి ఎడం వైపే ఉండాలి. రా రా తల్లి, పక్కన నుంచో. వాడికి తెలియపోయినా నువ్వనే చెప్పాలమ్మా. ఏ భవాని దండం పెట్టు. పర్వాలేదు లేరా, నువ్వులే. ఖాళీ దండం పెట్టచ్చు కదా. ఇప్పుడు ఏమైందంట? అరే అసలే చీకటి పడితే ఇప్పుడు ఎక్కడికి రా? మళ్ళీ ఎన్నింటికి వస్తారు? తొందరగా వస్తావులే నానా. ముందు వెళ్ళనిస్తే కదా. ఈ టీవీ ఒకటి రిమోట్ లేకుండా స్టార్ట్ అయి చావదు. వీళ్ళ బాగు చేయించరు పెట్టరు. సీరియల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ముసలాయన ఎక్కడ పెట్టాడో ఏమిటో. మాయ గారు, ఆ టీవీ రిమోట్ ఎక్కడ పెట్టారు? ఇక్కడే ఎక్కడో పెట్టానమ్మా. ఎక్కడ పెట్టాను? ఆల్రెడీ అక్కడ వెతికాలండి. ఇంట్లో మనుషులే కాదు, గుమ్మాలు కూడా అడ్డమే. ఛీ! ఏమండి, రోజు రోజుకి మీ నాన్న చాదస్తం పెరిగిపోతుంది. అసలు ఈ కొంపలో ఉండాలంటేనే చికాకు పడుతుంది. అలాగా మాట్లాడు, నాన్న అంటే బాగోదు. అసలు ఆయన వల్లే ఈ తలనొప్పులన్నీ. అబ్బా 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 అబ్బా, ఆఫీస్ సమస్యలతో చస్తుంటే ఇంట్లో మీ సమస్య ఒకటి. నేను ఆయనకి చెప్పుకోలేను, నీకు చెప్పుకోలేను. చాతకాని మొగుడు, చాతస్తపు మామ. మిమ్మల్ని భరిస్తూ నేను కాపురం చేయలేను.
బెదిరిస్తున్నావా? పోతే పోవే. ఆ, ఆ, పోతాను. ఛ! ఆగమ్మా, నోరు ముయ్యరా. ఏం మాట్లాడుతున్నాను? అన్నీ అయ్యే సర్దుకుంటాయమ్మా, నువ్వు కాస్త ఓపి ఏం పట్టమ్మా. నాన్న బతి వెళ్తావు? ఏయ్, ఇప్పటి నోరు వరకు మూయ్. జరిగింది చాలు. నా మాట నన్ను వదిలేయండి. నేను పోవే. వెళ్ళిపోతాను. అమ్మమ్మ, నేను నేను ఇంకెవరి మాట చెప్పేది వినమ్మా. వినదలుచుకోలేదు. నేను కాస్త వెళ్తున్నాను అంతే. వినిపించుకోమ్మా, పెద్దవాడు. ఆగమ్మా. ఎరా రవి, నాన్న రవి, పెళ్ళైన కొత్తలో ప్రతి కుటుంబంలో మనస్పర్ధలు రావడం సహజమేరా. అమ్మాయి కూడా మెల్లగా తెలుసుకుంటాదిలే. సంసారం అన్నాక సర్దుకుపోవాలి నాన్న. ఆ? ఇగో ఏ- ఇగో వృద్ధాశ్రమం. ఆ, ఆయన. ఆ, ఓ. ఆ? ఏంది మొహం అలా దిగాలో పెట్టావు? ఇప్పుడు ఏమైందని? చూడు ఎంత బాగుందో వృద్ధాశ్రమం. ₹1 ఖర్చైనా పర్లేదు కానీ ఈ తలకాయ నొప్పులు సమస్యలు భరించడం నా వల్ల కాదు. అందుకనే ఇలా ఫిక్స్ అయ్యా. హ్మ్. సర్లే, బట్టలు రేపు పంపిస్తా. అప్పుడెప్పుడు వస్తుంటా. ఇక నీకు దిగులే ఉంది. ఆ? సరేనా? ఉంటాను. ఉంటా అంటూనే ఉండకుండా వెళ్ళే పిల్లలకి ఏ తండ్రి అయినా చెప్పేదే ఉంది. సార్ రండి సార్, రూమ్ చూపిస్తా. నమస్తే సార్, మీరు విశ్వనాథ్ గారు కదా? ఆ, అవును. నా పేరు నీకెలా తెలుసు? ఓ అదే, చాలా ఏళ్ళ కిందట పక్కన అనాథాశ్రమంలో ఆ, మీరు చిన్నపిల్లని దత్త తీసుకున్నారు కదా, అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆహా. చాలా అవుతోంది. మీరు ఎలా ఉన్నారు? బాబు ఎలా ఉన్నారు? హ్మ్. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి దించి వెళ్ళాడే వాడే. రండి సార్, రండి. ఈ కాలం పిల్లలు సమస్యలను దూరం చేసుకోవటం మానేసి మనుషులను, మనసులను దూరం చేసుకుంటున్నారు. అదేవిధంగా మన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచటమే పెద్ద సమస్య అని భయపడి వదిలేస్తే ఈ సృష్టిలో మనం కనకుండా మనం కనే పిల్లలు మనల్ని కన్న తల్లిదండ్రులే. కాబట్టి ఆ పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లని ప్రేమతో స్వీకరించటమే జీవితం.